కానీ మఠాధిపతుల నుంచి కానీ ఇంకా ఇతర సంస్థలకు సంబంధించిన అధ్యక్షుల దగ్గర నుంచి రాకపోయినా ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు అంటే చంద్రబాబు నాయుడు గారి వదిన గారు గత 5 సంవత్సరాల మా ప్రభుత్వం మీద వారు కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆవిడికి గడిచిన 5 సంవత్సరాల్లో హైందవ ధర్మం మీద విపరీతమైన దాడి జరిగినట్టు, హిందువుల మనోభావాలన్నీ కూడా గాయపడినట్టు, హిందూ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆవిడ భావించి కొన్ని ఆరోపణలు చేయటం జరిగింది. అంటే ఆవిడ ఎక్కడుంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న పార్టీని బట్టి మాట్లాడడం అన్నది ఆవిడకి అలవాటు. ఆవిడ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక సెక్యులరిస్ట్ గా మాట్లాడుతూనే వారి మరిది గారు చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ ఆయన ప్రయోజనాలు కాపాడడానికి ఏ రకంగా ప్రయత్నం చేశారో, అలాగే ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే బీజేపీ పార్టీలో చేరి సడన్ గా ఒక హిందూవాదిలాగా ఆవిడ మారిపోయి మళ్ళీ బీజేపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల్ని ఏ రకంగా కాపాడాలనే ప్రయత్నం చేస్తారన్నది ఆవిడ మాట్లాడిన మాటల్లోనే అర్థమవుతోంది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మాట్లాడడానికి ఆవిడకి ఏ రకమైన ఆధారం ఉన్నా లేకపోయినా అంతకు ముందు 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో గోదావరి పుష్కరాలు జరిగితే ఆయన ప్రచార ఆర్భాటం కోసం 29 మంది హిందువులు చనిపోయారు. ఆ విషయం ఆవిడికి ఎక్కడ గుర్తుకు వచ్చిన సందర్భం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బీజేపీకి సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చిలు బీజేపీ మంత్రి ఉన్నప్పటికీ కూడా కృష్ణా పుష్కరాల పేరు మీద విజయవాడ నడిబొడ్డులో 40 పైచిల దేవాలయాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసి ఏ సంప్రదాయాల్ని పాటించకుండా అక్కడున్న హిందూ దేవతలన్నీ కూడా మున్సిపాలిటీ గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాక్టర్లో పాడేసి డంపింగ్ యార్డ్లో విసిరేసిన సందర్భం కూడా మరి ఆవిడకి ఎక్కడ గుర్తొచ్చిన సందర్భం కనపడలా. అలాగే గత 5 సంవత్సరాల్లో అనేక దేవాలయాల మీద దాడులు జరిగినాయి, లేకపోతే ఇంకోటి రథాలు కాలిపోయినాయని ఏదో చెప్పడం జరిగింది. దానికి కారణం ఎవరు? ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలనే కార్యక్రమం పెట్టుకుని కొంతమంది సడన్గా విద్రోహ శక్తులు అనాలా, లేకపోతే పార్టీలోనే దానికి ఒక ఏదన్నా కావాలని క్రియేట్ చేశారా అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఆ రోజున జరిగిన సంఘటనలకి ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయాలను పునర్నిర్మాణమే చేయటమే కాదు, రథాలని నిర్మాణం చేయటమే కాదు, పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు చేయడానికి కానీ, గుడులు అన్ని పునర్నిర్మాణం చేయడానికి కానీ ఆయన పెద్ద ఎత్తున పాల్పడిన సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని ఇవాళ మీ అందరితోటి మాట్లాడడం జరుగుతాం. ఎందుకంటే ఈ పురంధేశ్వర్ గారు మాట్లాడిన పొలిటికల్ స్పీచ్ కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుని మాట్లాడినట్టుగా ఉంది. కానీ
అది ఒక హిందూ సమాజం ఒక హైందవ శంకారావం అనే పేరుతోటి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన సమావేశంగా వారు భావించలేదు. అక్కడ మాట్లాడిన మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ వారి యొక్క భావాలని భావజాలాన్ని ఎలా చేయాలో చెప్పడం జరిగింది. ఇవాళ వారు చెప్పినట్టుగా ఇవాళ నిజంగా ఏదైతే హైందవ శంకారావంలో వివిధ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ వారు చెప్పింది ఏంటంటే హిందూ దేవాలయాల్లో అభివృద్ధి గురించి, దేవాలయాల్లో ఉన్న అర్చకుల గురించి, దేవాలయాల్లో జరగవలసిన కైంకర్యాల గురించి అన్ని కూడా వివరించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో హిందూ దేవాలయాల్ని ఎంత పెద్దగా పునరుద్ధరించామంటే, అంటే ముందుగా 5 లక్షల లోపులో ఉన్న లక్షలాది దేవాలయాల్ని ప్రభుత్వ అజమాయిషి నుంచి తప్పించి అక్కడ ఉన్న స్థానిక నిర్వాహకులకి అప్పచెప్పడం జరిగింది. అలాగే దేవాలయాల్లో ఉన్న అర్చకులకి కనీస వేతనాలన్నీ కూడా వేతనాలు పెంచిన కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది. 5,000 10,000 లోపు ఉన్న వాళ్ళందరికీ 10,000 చేయడం కానీ, 10,000 తీసుకున్న వాళ్ళకి 15,625 రూపాయలు చేయడంలో కానీ వేలాది మందికి పెంచిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగింది. అలాగే అర్చకులకి రిటైర్మెంట్ అన్నది లేకుండా ఆరోగ్యరీత్యా వారు ఆరోగ్యంగా ఉన్నంతకాలం వారు కొనసాగేలాగా తీసుకొచ్చిన సందర్భం కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగింది. అలాగే వంశపారంపర్యక అర్చకత్వాన్ని కూడా వారి కుమారులు ఎవరైనా ఏదైతే ఆగమ శాస్త్రమో అక్కడ ఉన్న పూజ నిర్వహించే కార్యక్రమంలో సరైన శిక్షణ తీసుకుంటే వారికి ఆ వంశపారంపర్య హక్కును కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే తీసుకుని కొనసాగించడం, ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అనేక ఆలయాల అభివృద్ధి వాళ్ళ కాణిపాకం దగ్గర నుంచి మొదలెట్టి